ఆంధ్రప్రదేశ్ పేరు మారబోతుందా? ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేరళను అధికారికంగా కేరళంగా పిలవడానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో లైన్లో ఉన్న వెస్ట్ బెంగాల్ కూడా బంగ్లాగా మార్చాలని డిమాండ్ మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అంటే తెలుగు పదంగా, ప్రదేశ్ అనేది హిందీ పదంగా ఉండడంతో తెలుగు రాష్ట్రానికి హిందీ పేరు అవసరం లేదని ఆంధ్ర రాష్ట్రంగా మార్చడం తెలుగు ప్రజల గౌరవం అంటూ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. 1953లో మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటై తర్వాత 1956లో హైదరాబాద్ స్టేట్తో విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్గా మారి 2014లో తెలంగాణ విభజన తర్వాత కూడా అలాగే కొనసాగింది. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో ప్రభుత్వం తలచుకుంటే సాధ్యమేనని కొందరంటుంటే ప్రదేశ్ అనే హిందీ పదం మార్చడానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఒప్పుకోదని మరికొందరు రాజకీయ విశ్లేషకుల మాట. పేరు మార్చడం అనేది అనుకుంటే సరిపోదు. అధికారిక పత్రాలు, సైన్ బోర్డులు, చట్టపరమైన మార్పులు చేయాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చినందుకే 1000 కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రచారం జరగ్గా పూర్తి రాష్ట్రం పేరు మారిస్తే దాదాపు 5000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇది అవసరం లేదని, పేరు కంటే అభివృద్ధి ముఖ్యమని మరికొందరి వాదన. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.